మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాని నేనే అన్నాడు దేవుడు. అది మనం ఇతరులకు చెప్తాం, కానీ చెప్పేటప్పుడే మనకి ఇంకా అనారోగ్యం ఉంటుంది. నీ అవసరాలన్నీ నేను తీరుస్తానన్న వాగ్దానం మనకు తెలుస్తుంది. దేవుడు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 రాశాడు, బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్. అది ఎలాగుంటుంది? ఒక మిరాజ్ లాగా ఉంటుంది, అంటే ఎండమావులాగా ఉంటుంది. మనకి దూరం నుంచి కనపడుతుంది, కానీ ఎప్పుడు మనం దాన్ని స్వాధీనపరచుకోలేము. మనం ఎలా పోరాడాలో మనకు తెలియదు. కాబట్టి నిర్లక్ష్యత. ఏంటండి నిర్లక్ష్యత? వాక్యం చదవము, ప్రార్థన చేయము, ప్రార్థనకు రమ్మంటే వెళ్ళము, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, నేర్చుకోవాలనే ఆశ కూడా మనకు లేదు. నేర్పించే స్థలం ఏది? సంఘం. అక్కడికి రావడానికి మనకు సమయం ఉండదు. కానీ ఇప్పుడు కొద్దిమంది రాలేదు. ఎందుకో తెలుసా? ఇండియా శ్రీలంక ఆడుతుంది కాబట్టి. క్రికెట్ మ్యాచ్ ని బట్టి మీరు జయిస్తారా జీవితంలో? చెప్పండి. నిర్లక్ష్యత అంటే అదే. ఆమె చూస్తే తప్పు కాదు. ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. నీవు జయించాలని ఉంటే టీవీ పెట్టుకొని నీ సీరియల్ చూస్తే జయిస్తావా? ఆ సీరియల్ నీకు నేర్పిస్తుందా ఎలా ఉద్యోగం చేయాలో? అది పాపమా? నేను దాని గురించి మాట్లాడాను. పాపమా పాపం కాదా అనేది రెండో అంశం. నేర్చుకో. యుద్ధం పోరాటం నేర్చుకోవాలి. రక్షించబడినంత మాత్రాన నువ్వు యుద్ధాన్ని జయించలేవు. నువ్వు ఇండియాకి మిలిటరీ ఉంది. మిలిటరీలో వెళ్ళి జాయిన్ అవ్వాలంటే ఎన్నో పరీక్షలు పెడతారు, యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు అన్ని పరీక్షలు పాస్ అయ్యావు అంటే ఇప్పుడు నువ్వు అన్ని గన్లు, వెపన్స్, ట్యాంక్స్ అన్ని వాడేయగలవా? తెలుసా నీకు? అడ్మిట్ అవ్వగానే నువ్వు పాస్ అయిపోయినట్టు లెక్క. అడ్మిట్ అవుతే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే నీకు నేర్పిస్తాం బాబు, నోరు మూసుకొని నేర్చుకోవాలి అంటాను. ట్రైనింగ్కి రా అంటే సరే సార్ వస్తాం, చాలా సంతోషంగా ఉండదు. పొద్దున్న 4 గంటలకే లేపుతాడు, చల్లనీళ్ళ స్నానం చేయమంటాడు. దీనికి దానికి లేచిన తర్వాత ఎంత కష్టపడదా? గడ్డి పీకడం రాలేదు, నేను గన్ను మాట్లాడడానికి వచ్చాను. నోరు మూసుకొని గడ్డి పీకండి. ఎక్కువ మాట్లాడితే రౌండ్లు కొట్టమంటాడు, 3-4 మైళ్ళు మాట్లాడండి. హల్లెలూయా. నేను చెప్పింది నిజమేనా? ఎందుకు? మొట్టమొదట నేర్పించేది ఏంటంటే సబ్మిషన్ టు లీడర్షిప్. దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారానికి లోబడ్డని నేర్చుకోవాలి. తిరిగి జన్మిస్తాడో లేదో ఒక డిగ్రీ రాగానే బీడి నాకు పాస్టర్ కంటే ఎక్కువ తెలుసు. ఏం తెలుసు? ఇన్ఫర్మేషన్, రెవల్యూషన్ ఉందా నీకు? సమాచారం తెలుసు, ప్రత్యక్షత ఉందా? అందుకే సమాచారంతో నువ్వు ఎప్పుడు గెలవలేవు. ప్రత్యక్షత జ్ఞానం కావాలి. అందుకే దేవుడు పెడతాడు. నేర్పించడానికి ఎలా జయించాలో జీవితంలో, మీరు ఎదుర్కొనే సమస్యని జయించి ఓడించడం ఎలాగా అని నేర్పించడానికే పాస్టర్లను పెట్టాడు దేవుడు. నేర్పించడానికి, తర్బీదు చేయడం. మీరు వస్తే కథలు చెప్పడానికి కాదు, మీరు వస్తే మిమ్మల్ని నవ్వించడానికి కాదు, కవ్వించడానికి కాదు, మిమ్మల్ని నొప్పించడానికి. ఒకసారి టీచర్ ఎప్పుడూ సంతోషంగా మాట్లాడతాడా? చెప్పిన పని చేయకపోతే వెంటనే తోముతాడు. ఎందుకు? వాడు బాగుపడాలి. కోపం ఎందుకు వస్తుంది? నువ్వు నేర్చుకోవటం లేదు కాబట్టి. పాస్టర్ కూడా అంతే. మీరు జయించకపోతే అది ఎవరికి పేరు తెలుసా? చెడ్డ పేరు. పాస్టర్. కాబట్టి మీరు నేర్చుకోవాలి, ఎలా స్వాధీనపరచుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ యెహోషువ? మీరు మీ నిర్లక్ష్యతను బట్టి, మీ సోమరితనాన్ని బట్టి, మీ బాధ్యత వహించకపోవడంని బట్టి, వాగ్దానంలో ఏమైనా కొదువు ఉందా? లేదు. హక్కులో కొదువు ఉందా? లేదు. ఇది మీ హక్కు, కానీ హక్కుని మీరు స్వాధీనపరచుకోవాలి, దాన్ని స్థిరపరచాలి. నువ్వు భారతీయ పౌరుడు, మరి ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నీ హక్కు ఏంటి? ఓటు వేయడం. కొంతమంది వేయము, అది నీ ఇష్టం. నీ నిర్లక్ష్యతను బట్టే నువ్వు వద్దనుకున్నోడే గెలుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావు కానీ వాడు గెలుస్తాడు. ఎందుకు? నీ బాధ్యతను భరించడం లేదు కాబట్టి. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ప్రార్థనకి స్థలం ఉంది, ఉపవాసానికి స్థానం ఉంది, కానీ ఒబీడియన్స్ కి స్థానం ఉంది. అంటే విధేయతకి స్థానం. ఇది మనం నేర్చుకోవాలి. అయితే
ఏం నేర్చుకుంటాం ఇప్పుడు? వాగ్దానం ఉంది, కానీ మన నిర్లక్ష్యతని బట్టి మనం దాన్ని స్వాధీనపరచుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇంకో వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. ఈ వాక్యము దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? మీరు లేచి అంటే ఏంటన్నమాట? ఆగండి. మీరు లేచి అంటే మీరు కూర్చొని ఉన్నారనమాట, పడుకొని ఉన్నారనమాట, సోమరి స్థితిలో ఉన్నారు కాబట్టి ఏమంటున్నాడు? లెగండి అంటున్నాడు దేవుడు. లెగండి, మీ బాధ్యతను మీరు వహించండి అంటున్నాడు దేవుడు. కూర్చొని ఉండి ఏడుస్తూ విలపిస్తూ ఉంటే జరగదు. ఇది ఒక మూలలో కూర్చొని, ప్రభా నువ్వు ఎప్పుడు చేస్తావు, ప్రభా నాకు ఎప్పుడు ఇస్తావు, ప్రభా నన్ను ఎప్పుడు స్వస్థపడతావు, ప్రభా నాకు ఎప్పుడు ధనాన్ని ఇస్తావు, ఎప్పుడు నాకు ఉద్యోగాన్ని ఇస్తావు అని ఏడుస్తూ కూర్చుని విలపిస్తే జరగదు. లెగు అంటున్నాడు ప్రభు. లేచి చదువున్నాడు, సాగి లేచి నిలబడమంటాడు. సాగండి అని ముందుకు జరగమంటున్నాడు. కమ్ ఆన్, అడ్వాన్స్, మూవ్. అర్నోను ఏరు దాటుడి, అర్నోను ఏరును దాటండి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజైన సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి, అతని దేశాన్ని నీకు అప్పగించి తిని. గమనించండి, ఏమన్నాడు? అప్పగిస్తాను అంటున్నాడా? కాదు, అప్పగించి తిని. దాన్ని స్వాధీనపరచుకున్న అడుగు పెట్టి అతనితో యుద్ధము చేయుడి, అతనితో యుద్ధము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. Our God is a man of war. అంటే మన దేవుడు యుద్ధము చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము అనేది మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఈ రోజులో నూతన నిబంధనలో మనము పోరాడే యుద్ధము, మనము ఈ యొక్క యుద్ధ ఆయుధాలు అనే వేరే రకమైనటువంటి ఆత్మీయ ఆయుధాలు వాడతాం, కానీ గన్నులు, కత్తులు, కటార్లాలు వాడము. ఆమె మన గన్ను, మన మెషిన్ గన్ను, మన ట్యాంకు, మన కత్తులన్నీ, మన గన్నులన్నీ కూడా మన నాలుక దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. గమనించనా, చదువు మళ్ళీ ఒకసారి ఆ చివరి భాగం చదువు. దాని స్వాధీనపరచుట మొదలు పెట్టి అతనితో యుద్ధము చేయు. గమనించండి, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏంటి? ఆ రాజును, ఆ దేశాన్ని మీకు ఇచ్చేశాను అంటాడు. కానీ వాగ్దానం అంటే నోటి మాట, అంతే కదండి. వాగ్దానం ఎలా చేస్తాం? మాట ద్వారా మనం వాగ్దానం చేస్తాం. ఇప్పుడేమన్నా నేను వాగ్దానం చేశాను కాబట్టి మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోండి అన్నాడు. ఎలా స్వాధీనపరచుకోవాలి? యుద్ధము చేయుడి. హల్లెలూయా. అంటే నీకు స్వస్థత కావాలంటే వాగ్దానం ఉంది, కానీ అది నీది అవ్వాలంటే నువ్వు యుద్ధము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పెద్దవాడి అయిపోతున్నావు, పెద్దదాని అయిపోతున్నావు, వివాహం కావడం లేదా? దేవుడు వాక్యంలో మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి దేవుడు వివాహంను ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని చిత్తం ఏంటి? మనం వివాహం చేసుకోవడం దేవుని యొక్క చిత్తం. నీకు కాటం లేదంటే ఏం చేయాలి? ఏడుస్తూ ఒక మూలలో కూర్చుంటే అవ్వదు, యుద్ధము మొదలు పెట్టాలి. ఎవడు ఆపుతున్నాడు? దేవుడు ఆపటం లేదు, సాతాను ఆపుతున్నాడు. నీ వివాహం నువ్వు లోపరుచుకుని కించపు, నేను నల్లగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను వికారంగా ఉన్నాను. ఎందుకు సాతానుతో సహకరిస్తున్నావు? నిన్ను చేసిన వాడు సాతానా, దేవుడా? దేవుడు చేసినట్టయితే దేవుని దృష్టికి నువ్వు అందకత్తవి. హల్లెలూయా. కాబట్టి నీ అందాన్ని హర్షించేవాడిని దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? యుద్ధము పోరాడి నీ భర్తను నువ్వు స్వాధీనపరచుకోవాలి, నీ భార్యను నువ్వు స్వాధీనపరచుకోవాలి. దేవుణ్ణి నిందించి దేవుని మీద కోప్పడితే అది పిచ్చితనం. చాలా మంది కష్టాల్లో వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. దేవుణ్ణి దూషించడము, దేవుణ్ణి విసుక్కోవడము, దేవుడే దీనికి కారణం అని చెప్పి దేవుడి మీద అంతా గునగడము, సనగడము మొదలు పెడతా ఉంటారు. నువ్వు దేవుడు అయితే ఇలా జరుగుతుందా అని ప్రశ్నిస్తా ఉంటారు. బుద్ధి లేనటువంటి వారు, బుద్ధిహీనులు. ఎందుకంటే వారికి దేవుడు ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ అని యాకోబు పత్రికలో ప్రతి మంచి ఈవి మన దేవుడి నుంచి వస్తుంది. చెడు రాదు దేవుడి నుంచి. దేవుని దగ్గర చెడు అనేది లేదు.
మీరు ఒకసారి ప్రకటన గ్రంథం చదవండి, పరలోక రాజ్యం ఎలాగుందో. ఒకసారి ఆదికాండం చదవండి, మరి ఏదైనా వనం ఎలాగుంది. ఏదైనా చెడు అనేది కనపడుతుందా మీకు? చెడు అనేది ఎప్పుడు వచ్చింది? సాతాను వచ్చిన తర్వాతే వచ్చింది. దేవుని దగ్గర చెడు అనేది లేదు. మరి లేనటువంటి చెడుని దేవుడు నీకు ఎలా ఇవ్వగలడు? ఎందుకు ఎలా చేయగలడు? నీ జీవితంలో చేయలేడు దేవుడు. నీ మేలు కోరేవాడిని అన్నాడు, నీకు భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 29:11 రాశాడు, నీ మేలు, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. అయితే మీరు ఎదుర్కొనే సమస్యలు, మీరు ఎదుర్కొనే విపత్తులు, మీరు ఎదుర్కొనే లేమి, లోటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాతాను నుంచి వస్తున్నాయి. వీటిని జయించాలంటే జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? వాక్య జ్ఞానము కావాలి. నాది ఏంటి, ఈ వాక్యంలో వాగ్దానాలు ఏంటి అని నేను తెలుసుకోవాలి. తెలుసుకొని ఇప్పుడు నేను కూర్చొని ఏడవడం మానేసి, నా తల్లిదండ్రులు మీ దూషించడం మానేసి, వారు నాకు ఇది చేయలేదు, నా భార్య నాకు కట్నం తేలేదు, నా అత్తగారు నాకు ఇది ఇవ్వలేదు, నా మామగారు అది ఇవ్వలేదు, వారిని దూషించడం మానేసి, హల్లెలూయా చెప్పండి మగవారంతా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఈ రోజుల్లో మొగలు తెలివి ఎక్కువైపోయింది. గౌరీ అన్నారు ఇప్పుడు. మీ బిడ్డలకు మీరు ఏమైనా దీవెనిస్తే ఇవ్వండి అంటారు. అది దయ్యపు కుయుక్తి. హల్లెలూయా. కుయుక్తి మానేయండి, సాతానుతో చేయగలపకండి. మిమ్మల్ని ఆశీర్వదించేవాడు మీ అత్త కాదు, మీ మామ కాదు, మీ దేవుడు. హల్లెలూయా. I am sent for the liberation of the men and women of this generation. God sent me in an 18-hour-long vision to go say to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today. The strangers moving through your body is cursed today. In the name of Jesus. దుర్గా ప్రసాద్ అనేటువంటి యొక్క సహోదరుడు మన హైందవ కుటుంబం నుంచి మరి దేవుని రక్షణ మార్గంలోనికి రావడం జరిగింది. మరి ఈ సహోదరుడి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం దేవుడు జరిగించారు. మరి ఈ సహోదరుడు ఇంతకు ముందు చేసేటువంటి ఉద్యోగంలో మరి ఆదివారం సెలవు లేకుండా ఉండింది. మరి అటువంటి స్థితిని మరి ఇక సహోదరుడు మరి వద్దనుకుని మరి ఆ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఆదివారం రాకపోతే మరి రిజైన్ చేయవలసి ఉంటుంది, మీరు రావద్దు అని చెప్పినప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా, వెనుకంజ వేయకుండా వెంటనే రిజైన్ చేసేసి వచ్చేశారు. అయితే లాస్ట్ వారం పోయిన మరి ఆదివారం పాస్టర్ మర్లిన్ గారు విడుదల చేసినటువంటి మాట, ఎవరైతే నూతన ఉద్యోగం కొరకు ఆశపడుతున్నారో దేవుడు వారి విషయంలో అద్భుతం జరిగిస్తున్నారనేటువంటి మాట విడుదల చేయబడినప్పుడు ఈ సహోదరుడు విశ్వాసంతో నిలబడ్డారు. మరి ఈ ఉదయకాల సమయంలో మరి అతనికి మంచి ఫోన్ కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. మరి మునుపటి కంటే గొప్ప మేలు సహోదరుడి జీవితంలో దేవుడు చేశారు. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఉద్యోగంలో కంటే రెట్టింపు జీతంతో మరి దేవుడు అతనికి మంచి ఉద్యోగం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, శనివారము ఆదివారం కూడా సెలవు ఉన్నటువంటి ఉద్యోగముగా దేవుడు అతనికి అనుగ్రహించడం జరిగింది. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. అబ్రహాం అన్నాడు, ఎవడు కూడా నన్ను ధనవంతుడు చేశాడని అన్నప్పుడు దేవుడే నన్ను ధనవంతుడిగా చేశాడు. సిగ్గుచేటు నీ మామ నిన్ను గొప్పవాడిగా చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. డిమాండ్ చేయకూడదు ఎప్పుడు కూడా. దేవుడు వారిని తట్టి వారు ఇవ్వాలనుకుంటే అది వేరే విషయం. కానీ డిమాండ్ చేసి అది ఇవ్వనందుకు కష్టపడ్డాం, అది ఇవ్వనందుకు భార్యను సరిగ్గా చూసుకోవడం, డబ్బు కొరకు చేసుకున్నావా నువ్వు? ఎంత పిచ్చితనమో గమనించాలి. అందుకే ఆశీర్వాదం లేదు. అనేక మంది జీవితాలు క్రైస్తవులు గుడికి వెళ్తుంటారు, బైబిల్ చదువుతారు, వాక్యం చదువుతారు, ఇంటికి వెళ్ళి మరి కోడల్ని హింసించి సాతాను కంటే అధ్వానంగా హింసిస్తారు కోడల్ని. ఎవరికో తగులుతుంది వాళ్ళకి, మెలికలు తిరిగిపోతున్నారు ఆ బాధ. దేవుడు అందుకే పలకరిస్తుంది, నాతో మాట్లాడిస్తున్నాడు. ఎందుకో తెలుసా, మనం నేర్చుకోవాలి.
వీటి వల్లనే ఓడిపోతున్నాం జీవితంలో మనం. ఎందుకో తెలుసా? దేవునితో సహకరించడం లేదు, సాతానుతో సహకరిస్తున్నాం మనం. మనం జయించాలంటే నేనేమన్నాను, హక్కులే కాదు బాధ్యత ఉన్నది. బాధ్యతలో మొదటి బాధ్యత విధేయత. దేవుని వాక్యానికి విధేయతలో నన్ను నడవాలి. మీ కోడలు మీ బిడ్డతో సమానం. మంచిగా చూసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. ఆమె హల్లెలూయా. హింసించకండి. ఆమె రాగానే నూతనమైనటువంటి పనికత్తె కాదు మన ఇంట్లో వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? మేము ఒక కౌన్సిల్ చేస్తున్నాం. పాపం ఆ స్త్రీ వాళ్ళ ఇంట్లో కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీ అంట. అందరూ వారి సిస్టర్ ఇన్ లా, వారి బ్రదర్ ఇన్ లా, ఇంకో బ్రదర్ ఇన్ లా, ఇంకో బ్రదరు, వారి పిల్లలు అందరు బట్టలు తెచ్చి మీద వేస్తారండి. ఎవరు వస్తున్నారు? అందరి బట్టలు ఏమే ఉతకాలి, అందరికి వంట ఉండాలి, అన్ని గిన్నెలు ఏమే కడగాలి. అంటే పనికత్త అనమాట. భర్త చూస్తే ఇక్కడ ఉండడు, ఇంకో దేశంలో ఉంటాడు. ఎంత ఘోరం. అందుకే ఆ జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు. అందుకే రేపు పొద్దున ఆమె ఒకరిని చూసుకుంటుంది, వాడు ఇంకో ఆమెను చూసుకుంటాడు. అప్పుడు ప్రార్థన ప్రార్థన చేయండి, దేవుడు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు? పిచ్చోడా, నువ్వు చేసావు ముందు, సాధారణ ద్వారం విప్పావు, అందుకే ఇలాగవుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. కష్టంగా ఉండొచ్చు కానీ నేను నిజం చెప్తున్నాను, అవునా కాదా? మాట్లాడాలి. జ్ఞానం వాడండి. దేవుడు ఒక వాక్యంలో జ్ఞానాన్ని జ్ఞానం ఇవ్వడానికే దేవుడి వాక్యాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏమన్నాడు? వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని మీరు స్వీకరించుకొని ఆ వాగ్దానాన్ని మీరు అనుభవించాలంటే యుద్ధము చేయుడి అంటాడు. ఏం చేయాలని మనం? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు యుద్ధంలో ఉన్నారని మీరు ఎరగాలి. మీకు మీ జీవితంలో ఒక పోరాటంలో, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ ఆల్రెడీ ఇన్ అ వార్. ఇఫ్ యూ డోంట్ వేక్ అప్ టు ఇట్ సూన్ యూ విల్ బి వైప్డ్ అవుట్. త్వరగా మెలకు కాకపోతే నీ జీవితంలో తుడిచివేయబడతావు. ఎందుకో తెలుసా? దొంగతనమును, హత్యము, నాశనము చేయడానికి వచ్చాడు. వాడు ఒక యుద్ధాన్ని డిక్లేర్ చేశాడు. వాడి మీద నువ్వు యుద్ధం డిక్లేర్ చేయకపోతే నీవు నీ దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి వాగ్దాన్ని నువ్వు స్వీకరించలేకుండా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తూ అందరినీ నిందిస్తూ ఇక్కడ సతమతమవుతావు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఏమన్నాడు? యుద్ధము చేయుడి అంటున్నాడు. మరి చూసారు, ఈ వాగ్దానాలు, ఈ దీవెనలు అన్ని దేవుడు అనేకమైన దీవెనలు. ఏమన్నాడు? నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి స్వస్థతనిచ్చి యెహోవాను నేనే అన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానాలు మనవి, కానీ ఇవి మనవి అని మన వాక్యంలో రాయబడిన ఈ బైబిల్లో ఈ యొక్క దేవుని గ్రంథంలో రాయబడినటువంటి ఈ వాగ్దానం నేను అనుభవించాలంటే యుద్ధం నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి. హల్లెలూయా. పోరాడి ఆ యొక్క రాజుని నా చేతికి అప్పచెప్పాడు దేవుడు. అంటే సాతాన్ని జయించే శక్తిని, అభిషేకాన్ని మనందరికీ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఆ యుద్ధము మనం ప్రకటించి వాడిని ఓడించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. వాక్యంలో ఎక్కడ చూసినా యుద్ధము. చూడండి, మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి. హల్లెలూయా. చూసారు, నూతన నిబంధనలో కూడా దేవుడు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడండి. పోరాటం అనేది ఉందన్నమాట, యుద్ధం అనేది ఉంది మన జీవితంలో. మంచి పోరాటం అంటే ఏంటో తెలుసా? మనం గెలిచేంత వరకు మనం పోరాడొచ్చు. అది మంచి పోరాటం ఎప్పుడవుద్ది? మనం గెలిచినప్పుడే అది మంచి పోరాటం. మనం ఓడిపోతే అది మంచి పోరాటమా? కాదు. ఓడిపోతే అది చెడ్డ పోరాటం. కానీ దేవుని కృపను బట్టి మనం గెలిచే వరకు దేవుడు మనకి తోడై ఉండి మనం జయిస్తాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. కాబట్టి గమనించండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, మన స్వాస్థ్యము, మన సమృద్ధి, మన స్వస్థత, ఇవన్నీ కూడా మరి పోరాడి మనము స్వీకరించుకోవాలి తప్ప కూర్చొని ఏడిచినంత మాత్రాన మనది అవ్వదు. హల్లెలూయా. ఏదైతే సాతాను మన నుంచి దొంగిలించాడో, ఏదైతే మనది కాకుండా చేస్తున్నాడో వాటన్నిటిని కూడా మనము స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. గమనించండి, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు
దేవుడు అంటే అబ్రహాము ఎటువంటి జీవితము జీవించాడో, ఎటువంటి సమృద్ధిని అనుభవించాడో, ఎటువంటి దేవునితో సన్నిహిత సంబంధాన్ని అనుభవించాడో, ఎటువంటి సంబంధంతో దేవునితో మాట్లాడగలిగాడో, దేవుని స్వరం వినగలిగాడో, ఆ స్థితికి నీవు కూడా రాగలవు. హల్లెలూయా. రాకుండా అడ్డుపడుతున్న ఆ సాతాన్ని జయించాలి. ఎలా జయించాలి? పోరాడాలి వాడితో. హల్లెలూయా. డబ్బు కాదు మనకు కావాల్సిన దేవుడు. దేవుడు వస్తే డబ్బు మనల్ని వెంబడిస్తుంది. ధనాన్ని మనం వెంబడించాం. దేవుని వెంబడిస్తే ధనం మన వెనక పరిగెట్టుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ధనాన్ని మనం పూజించము, దేవుణ్ణి మనం పూజిస్తాం. అబ్రహాము దేవుణ్ణి పూజించాడు, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవునికి మరి ఆరాధన ఆల్టర్ కట్టాడు, బలిపీఠం కట్టి దేవుణ్ణి మొదటిగా ఆయన ఆరాధించాడు. హల్లెలూయా. దేవుని కంటే మరి ఎవరిని కూడా దేనిని కూడా ఎక్కువ ప్రేమించలేదు. అటువంటి అనుబంధంలోకి వచ్చినప్పుడు ఎవడు అడ్డొచ్చినా సరే, ఎటువంటి ఆటంకం వచ్చినా సరే 5 రాజులని ఓడించగలిగాడు ఒక్కడే. హల్లెలూయా. ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని ఎదిరించినా, మనల్ని ఎదిరించినా జయము మనదే. మీరందరూ మనమందరం కూడా జయ జీవితము జీవించాలని, జయములో జీవిస్తూ దీవించబడి ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పే దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మనం దేవునికి సాక్షులుగా బ్రతకాలి. మనం లేమిలో, కష్టములో, ఎప్పుడు అనారోగ్యము, ఎప్పుడు కష్టము, ఎప్పుడు అప్పుల్లో బ్రతికితే దేవుడికి ఘనత రాదు. అప్పుడప్పుడు అవుతాయి కష్టాలు, నాకు అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ కష్టంలోనే ఉండడం దేవుని చిత్తం కాదు. ఆ ఎడారిలోనే ప్రయాణం చేస్తూ గర్జించిపోవాలనేది కాదు. ఎడారి ద్వారా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారు? పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం. మనందరికీ కష్టాలు వస్తాయి, మనందరికీ శోధనలు వస్తాయి, మనందరము ఎడారి ద్వారా వెళ్ళాలి. కానీ జీవితాంతం ఎడారిలో ఉండడం అది సమంజసం కాదు, అది దేవుని చిత్తం కాదు. అయితే పోరాడినప్పుడు దేవుడు మనల్ని మన వాగ్దాన దేశానికి నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోవాలి. దేవుడే ఏమంటున్నాడు? యుద్ధము పోరాడమంటున్నాడు. దేవుడే పోరాటంలోకి దిగమంటున్నాడు. దేవుడే పోరాటము ద్వారా నీ స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించుకోమంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. బాప్తిస్మం వచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముతో పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. హల్లెలూయా. చూసారా? బలాత్కారముతో స్వీకరిస్తున్నారు. బలాత్కారం దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క అభిషేకంతో, బలాత్కారము ద్వారా దేవుని రాజ్యంలో మనది అని దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది మనం స్వాధీనపరచుకోవాలి. ఏ సాతాను కూడా ఆటంకపడి, ఏ సాతాను కూడా మనది కాకుండా చేయకుండా మనం వాటిని ఓడించాలి. హల్లెలూయా. ఏమని ఆరోగ్యం ఉందండి? డాక్టర్ ఏం చెప్పాడు? దాని పేరు దాన్ని అలగదొక్కుదాం, దాన్ని జయిద్దాం. హల్లెలూయా. కాదండి, డాక్టర్ గారు అన్నారు నా జీవితాంతం ఉన్నది. డాక్టర్ మీ దేవుడా? డాక్టర్ ఏం నేర్చుకున్నాడు తెలుసా? నీకు ఏమి జబ్బు ఉందో దానికి ఒక పేరు పెట్టడం నేర్చుకున్నాడు. స్వస్థని ఇవ్వడం నేర్చుకోలేదు. స్వస్థతకి సహాయపడడానికి ఏదో మందులు రాస్తాడు, కానీ ఏ మందు కూడా స్వస్థతనివ్వదు. నీ శరీరంలో స్వస్థపరిచడానికి కావలసిన ఆ యొక్క ఈ అంశము దేవుడు నీలో పెట్టాడు. కాబట్టి ఆ మందును తీసుకున్నప్పుడు అది పనిచేసినప్పుడే నీవు స్వస్థత పొందుతావు. అందుకే గమనించండి, ఒక యవనస్తుడు కింద పడి కాలు విరగొట్టుకుంటాడు. ఏం చేస్తాడు? డాక్టర్లు తీసుకెళ్ళినప్పుడు పట్టీ కట్టి, దాన్ని బోన్ సెట్ చేసి పట్టీ కట్టి 21 రోజు ఎంతో కాలం పెట్టి 2-3 గోళీలు ఇచ్చి అవి వేసుకుంటే సెట్ అవుతుంది. మళ్ళీ తిరిగి తీసినప్పుడు మంచిగా. 95 సంవత్సరాలు గల వ్యక్తిని పడి కాలు విరగొట్టుకున్నాడు, తీసుకెళ్ళాలి. అదే డాక్టర్ దగ్గర అదే పట్టీ కట్టి అదే మందులు వేసిన కట్టుకోదు. ఎందుకు? మందులు నేను స్వస్థపరచవు, మందులు నిన్ను స్వస్థపరచవు, డాక్టర్ నిన్ను స్వస్థపరచలేరు. డాక్టర్లు ఏం చెప్తారంటే మెకానిక్ లాగా ఇది తప్పు ఉందండి, ఇది ట్యూనప్ కావాలి, అది చేయాలి అని. కార్లకి మెకానిక్లు ఎలాగో ఈ కారుకి మెకానిక్ డాక్టర్. అది ఏంటో తప్పు చెప్పడానికే. స్వస్థతనిచ్చే యెహోవాను నేను. హల్లెలూయా. కాబట్టి ఏ రకంగా డాక్టర్ ఏం చెప్తున్నాడు ఇది, కానీ నువ్వు జీవితాంతం జీవిస్తావు దీంతో నేను చెప్పడానికి కానీ హక్కు లేదు. ఇది నీ ప్రాబ్లం అని చెప్పొచ్చు, కానీ జీవితాంతం దీంతోనే నువ్వు సస్తావు అంటే అది తప్పు. నేను అది అంగీకరించాను. సరే,
నీకు హై బ్లడ్ ప్రెషర్ ఉంది కాబట్టి నీ వయసును బట్టి నీవు జీవితాంతం ఇలా బ్రతావు. కాదండి, నాకు హై బ్లడ్ ప్రెషర్ ఉంది, సరే, రీడింగ్ ప్రకారం ఉందా, సరే, కానీ నా జీవితాంతం నేను ఇలా బతానంటే మటుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే నన్ను స్వస్థపరిచే యెహోవా ఒకడున్నాడు. హల్లెలూయా. ఆయన శక్తిని బట్టి నేను స్వస్థపరచబడనై ఉన్నాను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యుద్ధము పోరాడాలి. ఎలా పోరాడాలి? వాక్యం అనే ఖడ్గముతోనే మనం పోరాడాలి. వాక్యము ద్వారానే మనము ఓడించగలం. వాక్యమే దేవుని యొక్క ఖడ్గం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఒకసారి చదువుదాం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను. హల్లెలూయా. ఏం రకం అండి అది? ఒక ఆయుధం. చెప్పండి అండి, ఏంటది? యుద్ధముకి సంబంధించిన ఆయుధం అని. హల్లెలూయా. దేవుని వాక్యము యుద్ధముకి సంబంధించిన ఆయుధం. సాతాన్ని కానీ సాతాను పన్నాగముని కానీ ఓడించడానికి కావాల్సిన ఆయుధం ఏంటండి? వాక్యం. ఎప్పుడైతే సాతాను యేసయ్యను శోధించడానికి వచ్చాడో అప్పుడు యేసయ్య ఏం వాడాడంటే ప్రార్థన వాడలేదు, వాక్యాన్ని వాడాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, ఉపవాసంలో ఉన్నాడు. కానీ సాతాను వచ్చిన వాడిని జయించడానికి ఏం వాడాడు? వాక్యం వాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాక్యము చదవకుండా నిద్రపోకండి ఏ రోజు కూడా. మీరు వాక్యము చదవకుండా ఇల్లు దాటకండి ఏ రోజు ఉదయం కూడా. హల్లెలూయా. ఆ వాక్యము చదవడమే కాదు, మీ నోట్లో ఉంచుకోండి. మీరు ప్రయాణం చేసిన ఆ వాక్యాన్ని పఠించండి. ఎందుకంటే ఆ వాక్యములోనే దేవుని శక్తి. ఆయన పలికిన వాక్యముతోనే ఈ లోకం సృష్టించబడ్డది. అంటే లోకమును సృష్టించే శక్తి వాక్యములో ఉంది. ఆయన మాట్లాడిన మాటను బట్టి స్వస్థపరచబడి ఆయన వాక్యమును బట్టి చనిపోయినది పునరుత్థానమైంది. ఆ వాక్యములో చచ్చిన వాటికి జీవమునివ్వడే శక్తి ఉంది. సాతాన్ని ముక్కలుగా కోసేటువంటి శక్తి ఆ వాక్యము. ఆ వాక్యము ఒక ఆయుధము అని తెలుసుకోండి. హల్లెలూయా. వాక్యం ఒక పుస్తకము కాదు. వాక్యం ఒక పుస్తకము కాదు. వాక్యము ఆయుధం. హల్లెలూయా. పుస్తక రూపములో ఉన్నంత కాలము దానికి బలము లేదు. కానీ ఎప్పుడైతే అది నీ హృదయంలోకి వచ్చి నీ నోటి ద్వారా అది పలకబడుతుందో అప్పుడు అది ఆయుధంగా వాడబడుతుంది. హల్లెలూయా. సాతాను వచ్చినప్పుడు యేసయ్య ఎడారిలో ఉన్నప్పుడు తోరా ఎక్కడుందని ఎతకలేదు. తోరా అప్పటికే ఆయన హృదయంలో ఉంది. ఆయన నోటి ద్వారా మాట్లాడాడు కాబట్టి ముక్కలుగా కోసివేయగలడు. అలాగే ఆ వాక్యాన్ని నీ హృదయంలో దాచుకుని ఆ వాక్యం నీ నోటితో మాట్లాడినప్పుడు పలికినప్పుడు అది రెండంచెల వాడిగల ఖడ్గముగా మారి అది సాతాన్ని తునకలుగా కోసేసి నేను జయ జీవితంలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఏం నేర్చుకున్నాడు ఇవాళ? పోరాడాలి. ఏం పోరాడండి? పోరాటం. యుద్ధంలో మనందరం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు ఒక యుద్ధంలో. మరి అనేక మంది మాకు రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ దేవుని వాక్యము తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.